భయపడకండి ఓం నమ శివాయ. పాత సాముద్రికం, కాలు చూసి జోస్యం చెప్పబడును. జరిగిపోయినది ఓం నమ శివాయ, జరగబోనది ఓం నమ శివాయ, జరుగుతున్నది ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓహో రండి బాబు, రండి రండి, దయచేయండి బాబు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రండి బాబు, ఇటు బాబు, ఇటు ఇటు. మీ ఎస్ ఓం నమ శివాయ. కమ్ 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 కమ్. ఆహా అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి లెగ్గండి బాబు. ఆహా ఆ లెగ్గులో లక్ష్మీ కళ. తెగ ఓం నమ శివాయ. కూర్చోండి ఓం నమ శివాయ, కూర్చోండి బాబు. ఏమిటి జోస్యం చెప్తాం బాబు. చిరంజీవి చూశాను, బాలకృష్ణ చూశాను, శ్రీదేవి చూశాను, విజయశాంతి చూశాను. ఏమిటి లెగ్స్ బాబు, మాది పాత సాముద్రికం. మీ లెగ్ కూడా లేపండి బాబు, చూసి చెప్తాం. బాగా చెప్తారా? ఏమంటాయి? ఇంతవరకు చెప్పినవన్నీ పోలు పోకుండా ఓం నమ శివాయ. ఐ సి. ఓ 10 పందెం వేసుకుందామా? దేనికి? వేసుకుందామంటే చెప్తా. చిన్న పందెమే, జ్యోతిష్కుడు కదా, ఈజీగా గెలుస్తావు. చెప్పు, వేసుకుందామా? వేసుకుందాం. పందెం ఏమిటిటా? అబ్బే ఏమీ లేదు. ఇప్పుడు నేను నీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటానా కోనా? చెప్పించుకుంటాడు అంటే తోడు, తోడు అంటే కుంటాడు. ఎలా చెప్పినా ఓం నమ శివాయ అని ఇంత లిటికెట్ ప్రశ్న చేయడం చెప్పమా. వచ్చావా ఓం నమ శివాయ? ఏంటన్నయ్య అలా ఉన్నావు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి, మనది సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్గు, పాదం, అయ్యో. పాదం. దరిద్రుడా, అడుగు పెట్టావు, 10 రూపాయలు నాశనం. ఏమైంది? ఏమైందా? జ్యోతిష్యం చెప్పించుకుంటానా లేదా అని బాబుగారు ప్రశ్నించారా. చెప్పించుకోవు అను. చెప్పించుకుంటాను అంటాడు. చెప్పించుకోని 10 రూపాయలు పోటలే. 10 రూపాయలు ఫీజు రావట్లే, అందుట్లో 10 రూపాయలు లాభమేగా. ఏరోయ్, కొంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? అదేంటన్నయ్య? ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది. హలో, మన పందెం సంగతి తేల్చవేంటి? తెలిసేసా? ఏమిటి? నువ్వు జ్యోతిష్యం చెప్పించుకోవు, నేను జ్యోతిష్యం చెప్పించుకుంటా. చెప్పించుకో, లగ్గెత్తుకో. ఇదిగో. ఆహా ఓహో ఓహో ఆహా ఆహా ఆ ఓహో అడ్డే దివ్యంగా 3 వంశాలు ఉన్నాయి. 3 ఓం నమ శివాయేంటి? చెంపదెబ్బలు. అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని 3 చెంపదెబ్బలు కొడుతుంది. ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది. అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది. లక్షలు కలిసి వస్తాయో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి 10 కలిసి వచ్చింది. ఎలా? నేను జ్యోతిష్యం చెప్పించుకోను అన్నావు, నేను చెప్పించుకున్నాను. నువ్వు ఓడిపోయావు, నేను పందెం గెలిచా. టాటా బిర్లా వస్తా. హలో, నాదేంటి అజయ్ గారా? ఏంటి వీళ్ళందరినీ వెనక పెట్టుకొస్తున్నారు? వాళ్ళని నేను వెనక పెట్టరాటం ఏంటి? చింతకా వాళ్ళే నన్ను ముందెట్టుకొచ్చారు. దేనికి? దేనికా? వీళ్ళందరికీ చెక్కు మరిసిస్తున్నావుగా. అవును, ఇస్తానన్నాను. ఇప్పుడు అదే మాట మీద నిలబడుతున్నా. మరి అడగడానికి అసలు అర్థం పర్థం ఉండాలి. ఇదే నెల ఏప్రిల్. మరి ఇప్పుడు వచ్చారేంటి? మరి ఇంకెప్పుడు రావాలి? ఏమన్నావు నువ్వు? ఏమన్నాను? మీరు చెప్పండి అయ్యా, ఏమన్నాను? చెక్కు మార్చిస్తాన్నావు. మరి అదే కదా నేను అంటున్నాను, మార్చిలో ఇస్తాను. చింతకాయ వేసే లేకు, చెక్కు మార్చి ఇస్తా అన్నావు, మార్చి నెల అనలేదు. మార్చి అన్నాక మార్చి నెల అంటారా? మరి రేయ్, నువ్వు నెల పేరు చెప్పరా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. ఆపు. జనవరి ఫిబ్రవరి అన్నాడా, లేకపోతే జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల అన్నాడా? వెళ్ళిపోయి మార్చిలో వచ్చాయి. ఏమండి, అప్పారావు గారు వెళ్ళేదేనండి? ఏ అప్పారావు అండి? 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 ఏ అప్పారావు అని అడుగుతున్నాను. ఏ అప్పారావునే అడుగుతున్నాను. ఓరి ఓం నమ శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? నన్ను ఏడిపించకయ్యా ఓం నమ శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? అయ్యో, నేను చచ్చిపోతాను. అయ్యి బాబు, ఇదేంటండి? ఇప్పుడు ఇలా రండి. అమ్మో, ఇదిగో ఏ అప్పారావు, ఏ అప్పారావు, ఏ అప్పారావు అంటున్నాను. ఏ అప్పారావు, ఏ అప్పారావు, ఏ అప్పారావు అంటున్నారా? అలా డిసైడ్ అయిపోయారా? ఆ. సెకండ్ ఇవ్వండి, చచ్చిపోతా. నేను చచ్చిపోతా బాబాయ్. ఊరేది విషమేది, విషమేది ఆయన. కట్టేది రైలు కింద పెడతా. రైలు అయితే రైలు కింద పెడతా.
నా రైలేది, నా కట్టేది, నా నుయ్యేది. ఏంటి? సమయానికి వచ్చావు ఓం నమ శివాయ, నన్ను రక్షించు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏమండి మీరైనా చెప్పండి, ఏ అప్పారావు గారు ఇల్లీదేనండి? మళ్ళీ ఏ అప్పారావు అండి? వామ్మో, అబ్బా నువ్వు ఉండు. ఏ అంటే అప్పుల అప్పారావు అంటే నేనే. ఇదే నా ఇల్లండి. ఇది నీ ఇల్లా? బా నీ ఇల్లేలే, పేపర్లో నాదనిచ్చాను. రేపో మాపో చచ్చిపోవడానికి రెడీగా ఉన్న పెళ్లి కూతురు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చాను కదా. ప్రకటిస్తే నా అడ్రస్ ఇవ్వటం ఎందుకు? నా అడ్రస్ ఇస్తే అందరికి తెలిసిపోతుందని. ఆ, పెళ్లి కూతురు ఎక్కడ? ఇదేనండి మా అమ్మాయి. ఆహా, చక్కగా ఉంది. చావు కళ ఉట్టి పడుతోంది. ఎంతవరకు చదువుకుంది? ఈ సంవత్సరమే ఎల్కేజీ పూర్తి చేసింది. ఇక పై చదువులు చదివించలేదు. మరి జబ్బు? బ్రెయిన్ ట్యూమర్. ఎంతవరకు ముదిరిందో? వారం రోజుల కంటే ఎక్కువ బతకదని చెప్పేశారండి. అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసింది. కన్యాశుల్కం 3 వేయిగాని ఇచ్చేస్తాను. తాళి కట్టేయమంటారా? అదేంటి ముహూర్తాలు పెట్టుకోవద్దు? ఇప్పుడు బ్రహ్మాండమైన ముహూర్తం ముంచుకొచ్చిందంటున్నాడు మా సాక్షి బ్రహ్మానందం. ఏమండి, ఇప్పుడు చాలా దుర్ముహూర్తం అయ్యా. మనకు కావాల్సింది అదే. ఆహా, అలాగన్నమాట. అంత బాగుందా? చాలా బాగుందంటండి. నేను తాళి కట్టేస్తా. చూస్తావేంటి మంత్రాలు చదువు. ఏం చదవమంటావు నాయన? శాపస్య మరణం. అయ్యా, వదిలి పిలుస్తోంది. నా కూతురా! బంగారం లాంటి సంబంధాన్ని చేతులారా పాడు చేస్తావురా? అయ్యా, మీకు అన్ని విధాలా సరిపోయే సంబంధం నేను చూస్తాను. కాస్త ఓపిక పట్టండి. ఏం పర్లేదు. రైల్వే హాస్పిటల్లో బ్రహ్మాండమైన సంబంధం ఉందంట. బ్రోకర్ రేపు రమ్మన్నాడు. సినిమా ఎలా ఉంది బాబు? సినిమా బానే ఉంది కానీ క్లైమాక్స్ వీక్ అయ్యా. అదేంటి బాబు, క్లైమాక్స్ చాలా బాగుంది. ఏంటి? రావు గోపాలరావుకి గుమ్మడి అప్పు తీర్చేయటం బాగుందా? పరమ చండాలంగా ఉంది. ఏంటి ఏమైంది? షెయిడిపోయింది బాబు. ఆ దిగి వేసుకో. హలో సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఆ? నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదే. నేను మాత్రం మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. చూడలేదు పోవాయా. అంత మాట అనకండి, కాస్త గుర్తు తెచ్చుకుని చెప్పండి. ఎలా ఏయ్! మర్యాద చెబుతావా, దండేసి దండం పెట్టేయమంట? ఏంటి? దండేసి దండం పెడతా. ఎస్, పెట్టు చూద్దాం. ఇక్కడే ఉండు. రా. ఆగు. ఏమిటి దారుణం? ఒక ఆడదాన్ని మగ పోలీసులు రేప్ చేయడం వింటున్నాం. అది ఏదో సంసార పక్షంగా పోలీస్ స్టేషన్ లో కనిచేవారు. కానీ నువ్వేంటి దానికి రివర్స్ లో నడి రోడ్డు మీదకి వచ్చేసి ఏకంగా 3 మగాళ్ళని చేసి మరీ రేప్ చేయాలని చూస్తున్నావు. కాకిలాగా ఎంట చూపు, కాకి బట్టలు వేసుకుని వాళ్ళ బతుకులు కాకులు చింపిన విస్తరించేద్దామనా? రేపు పొద్దున వాళ్ళకి మ్యారేజెస్ ఎలా అవుతాయి? సమాజంలో వాళ్ళ హెడ్ ఎత్తుకుని ఎలా తిరుగుతారు అని ఒక భారత పౌరుడిగా నేను ప్రశ్నిస్తున్నాను. నేనెవరో తెలుసా? తెలుసు. లేడీ రౌడీ పోలీసువి, ఆడభక్షక బటివి. అసలు మన దేశంలో మగాడికి రక్షణ లేకుండా పోయింది. గాంధీ గారు తప్పు చెప్పారు. మిడ్ నైట్ మెయిన్ రోడ్డు మీద ఆడది కాదు, మగాడు నిర్భయంగా నడవగలిగిన రోజున మన దేశానికి నిజమైన ఇండిపెండెన్స్ వచ్చినట్టు. మీకేం భయం లేదు, నేనున్నాను. అమాయకుల్ని చేసి వాళ్ళ 3 రేప్ చేయడం కాదు. నీకు చావుంటే, దమ్ముంటే, అసలు నువ్వు ఆడదానివైతే నన్ను రేప్ చేయి. ఛాలెంజ్. సారీ సార్, దండ దొరకలేదు. కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టే ఉంది. అవును, చూసావు. ఎక్కడ చూసారు? చెప్పండి చెప్పండి. 5 నిమిషాల క్రితం రిక్షాలో. కరెక్ట్ సార్, కరెక్ట్. థ్యాంక్ యూ సార్. ఏంటి? ఈ ఒక్క టికెట్ తీసుకోండి సార్. అబ్బా మళ్ళీ ఏంటయా? టికెట్ తీసుకున్నా కదా. అవును, నువ్వేగా తీసుకోమంది. మరి డబ్బులు? ఆ విషయం నువ్వు నాకు చెప్పలేదుగా. చెప్పడం ఏంటి? ఇదేమన్నా సినిమా పాంప్లెట్ అనుకుంటారా? లాటరీ టికెట్ 1 2 రూపాయలు. అయితే వద్దు. సార్ అక్క టికెట్ రేపేట్రా, మీకు తప్పకుండా ఏమిటి బొప్పే? కాదు సార్, 10 లక్షలు. 10 లక్షలు 2 రూపాయలకి ఇచ్చేస్తావా? ఇంత అమాయకుడు ఏంటయ్యా? అవును సార్, నేను అమ్మాయికుండే.
ఓ 10,000 ఇస్తాను తీసుకో. సార్ మీరెంత మంచోళ్ళు సార్. అవును నేను మంచివాడిని. వేసేయండి సార్, వేసేయండి. ఇప్పుడు కాదు, 10 లక్షల లాటరీ తగలగానే ఇచ్చేస్తా. నాకంటే రూపాయ దొరకలేదా? ఇలాంటి తిప్పిలు పెట్టుకుని నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఇదిగో నా దగ్గర రూపాయిని తీసుకో. ఏం లేదురా, నా చేత్తో ఎవరికైనా డబ్బులు ఇస్తే వాడు చచ్చిపోతాడు. మరి ఇంకో రూపాయో? అప్పు వడ్డీ పుచ్చు కొడతాగా. మీరు కొట్టతో తిట్టదు కానీ నా టికెట్ నాకు వెనక్కివ్వండి చాలు. గుడ్ మార్నింగ్ మేడం. లాస్ట్ టికెట్ మేడం, రేపేట్రా తీసుకోండి మేడం. పోతేయా నాకు నమ్మకం లేదు. నాకుంది మేడం, నా చేతితో ఇచ్చిన వాళ్ళకి 40 మందికి బంపర్ తగిలే. తక్కువ. ఓకే టికెట్ మేడం, తీసుకోండి మేడం ప్లీజ్. ఎంత? 10 లక్షలు. ప్రైస్ కదయ్యా, టికెట్. 2 రూపాయలు. సారీ అయ్యా, చిల్లర లేదు. ఓ పని చేయండి అమ్మా, ఆ రూపాయలకి ఇచ్చి ఈ టికెట్ తీసుకోండి. మన టచ్చేగా. టచ్చా? అదేనమ్మా, రోజు ఇటు వచ్చి వెళ్తారు కదా, మిగతా రూపాయి రేపు తీసుకుంటాను. యారా, మగాడంటే అలుసు, ఆడదంటే ఐసునా? నేను అడిగితే నో అని చెప్పి ఇప్పుడు ఆవిడకిస్తావేంటి? రూల్ ప్రకారం ఇది నాకే చెందాలి. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. నాకా ఈ లాసు? మరి నాకా? నాకు కాదు. ఓ పని చేద్దాం, ఎవరికి లాస్ కాకుండా అమ్మా మీ రూపాయలకి ఇవ్వండి. బాబు మీరు కూడా. అమ్ము వద్దు, మీ చేస్తే సస్తా నేనే తీసుకుంటాను. ఇప్పుడు మీ ముక్కలు మీ ధరించుకోండి, తగిలితే చేర్చుకొని పంచుకోండి. యారా, ఈ ముక్కకి తగులుతుందంటావా? నో డౌట్ సార్. తెల్లారసరికి అదృష్టం మీ తలుపు ఠక్క ఠక్క అని తడుతుంది. నమస్కారం సార్. యారా, పొద్దున్నే నిద్రలేపు మరి టికెట్ అమ్మాలా? నేను టికెట్ అమ్మడానికి రాలేదు సార్. మరి నిన్న మీకు చాలా చాలా ద్రోహం చేశాను సార్. ఏం చేసావు? మాయ మాటలతో మిమ్మల్ని మోసం చేసి డ్రా అయిపోయిన టికెట్ మీకు అంట కట్టాను సార్. రే, 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 రే. రే, 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 రే. ఈ మాత్రానికి ఇలా బాధపడిపోతాయంట్రా? నా బాధ మీకు అర్థం అవదు సార్. మీ రూపాయి మీరు తీసుకోండి, నా లాటరీ టికెట్ నాకు ఇచ్చేయండి సార్. రూపాయి ఉంచేసుకొని నేనేం అనుకోలే. మీరేమనుకోరు సార్, మా ఫాదర్స్ అనుకుంటారు. ఫాదర్స్ మోసం చేసి బతకటం మన ఇంటా వంట ఉందేంట్రా అంటూ పిచ్చ కొట్టుడు కొడతారు సార్ మా ఫాదర్స్. ఫాదర్సా? అవును సార్, నాకిద్దరు ఫాదర్స్. మదర్స్ ఇద్దరు ఉండటం విన్నాం గాని ఫాదర్స్ ఇద్దరేంట్రా బాబు? మా మదరు అదో టైపులేండి సార్. మీది మీరు తీసుకొని నాకు ఇచ్చేయండి సార్. పర్లేలే, మీ ఫాదర్స్ నేను చెప్పానని చెప్పి చెప్పగానే చెప్పించి కొడతారు సార్ మా ఫాదర్స్. వాళ్ళిద్దరు ఇంకో టైపు. కాదని ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్. ఇస్తానులేరా. ఏంట్రా అది? అదే ఏలే సార్, ఈనాడు ఏనాడుదో. ఏది చూద్దాం. అదే ఏలే సార్, అన్ని చావార్తలు. అయితే అందులో నా అప్లోడ్ ఎవడో తప్పకుండా ఉండే ఉంటాడు. నేను చూశాను సార్, ఎవరు లేరు. నా అప్లోడ్ గురించి నీకేం తెలుసురా? పంజాబ్ లో 17 మంది దుర్మరణం. ఇదేమన్నా కొత్త వార్త? రోజు వచ్చేదేగా. విజయవాడ టికెట్ కు 10 లక్షలు. అవును సార్, మన టికెట్ కే 10 లక్షలు తగిలింది సార్. అందుక ఇద్దరు తండ్రుల ముద్దుల కొడక ఇంత బిల్డప్ ఇచ్చావు? సార్ సార్ కొట్టకండి సార్, మీరు ఇస్తారన్న 10,000 ఇప్పించండి సార్. 10,000 మాట సరే, ముందు దాని మొక్క ఎక్కడ ఉంది? దాని దగ్గరే ఉంది. అమ్మో, అయితే ఇప్పుడు 5 లక్షలు అనవసరంగా దానికి ఇవ్వాలి. రీజనే కదండి. ఏంటి రీజను? బోర్డు రూపాయికి 5 లక్షలు ఇవ్వాలా? మీది బోర్డు రూపాయే కదండి. కాదు, అపార్జితం. ఇదిగో ముందు నాకే అది అమ్ముతానన్నావు కాబట్టి రూల్ ప్రకారం ఆ టికెట్ 10 లక్షలు నాకే దక్కాలి. ముందు దాని ముక్క కొట్టేయాలి. ఒరేయ్, ఎంతసేపు ఏంట్రా వచ్చి? ఎవరిని? ఏంట్రా అలా చూస్తావు? నిన్నేరా. నన్ను రా. అవునరా, తప్పేంట్రా? మళ్ళీ 2 రాలు. ఒక ఆడదానివి, పైగా నాకంటే చిన్నదానివి, ఇంత పెద్ద మగాణ్ణి పట్టుకుని రావురే అండవేంటి? మగాళ్ళందరినీ రాని పిలవమని మీ ఆడ పోలీసులకు ఆర్డర్స్ ఏమైనా వచ్చాయా? కాదురా, నా హృదయంలోకి దూసుకొచ్చిన మగాణ్ణే అలా పిలుస్తాన్రా. నిజంగానా? నిజంరా బాబు, అది మా తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. ఓ సిన్ని, నేను అంతేనే. నీ పేరేంటి? సుబ్బలక్ష్మి గాని ఏంటి? కంగారు పడకు. కనిపించిన ప్రతి ఆడదాన్ని అప్పారావు పిలవడు. నా మనసులోకి పొడుచుకొచ్చి కితకితలు పెట్టిన దాన్ని అలా పిలుస్తాడు. ఇది మా ఫ్యామిలీలో వస్తున్న ఆచారమే. అంటే నేను నీ మనసులోకి వచ్చి కితకితలు పెట్టేస్తున్నానేంట్రా? మనసులోకి మాత్రమే కాదే, ఇంకా చాలా చాలా చోట్లకి వచ్చి పెట్టేస్తున్నావే. ఎప్పటి నుంచి పెట్టేస్తున్నాను? ఆ రోజు రాత్రి నువ్వు లాగి లెంపకాయ కొట్టావు చూడు, అప్పటి నుంచి. అది సరే, నేను నీ గుండెల దాకా దూసుకొచ్చేసానన్నావు, అదెప్పటి నుంచిలే?
ఆ రోజేరా నిన్ను చూడగానే ప్రేమ పొంగిపోయి ఉండబట్టలకి కొట్టేశాన్రా. మంచి పని చేసావే. నాకు కూడా నిన్ను చూస్తుంటే మనసు ఉండబట్టలేక. థ్యాంక్స్ రా. నో మెన్షనే. అన్నట్టు వాళ్ళ పేపర్ చూసావంటే? లేదురా. ఏ? అదే బ్లేడ్ల మీద ట్యాక్స్ వేయలేదట. పర్సు బ్రహ్మాండంగా ఉంది. అన్నట్టు నీ జీతం ఎంతే? ఛే, నువ్వు ఇంత బ్యాడ్ గా మాట్లాడతావని నేను అనుకోలేదురా. ఇప్పుడు నేనేమన్నానే? నా జీతం అడుగుతావేంట్రా? తప్పు కదా? తప్ప? అవునరా, ఆడదాని ఆదాయం మగవాడి వయసు అడగకూడదు. ఇదేమిటి? దీనికి రివర్స్ లో విన్నట్టుగా గుర్తు. వింటే విన్నావులే, అనవసరంగా మనసు పాటు చేసుకోకో. మనసు అంటే గుర్తొచ్చింది. ఇంతకు ముందు నీ మనసు ఎవరికైనా అప్పించావేంటే? చేయబదులు కూడా ఇవ్వలేదు. అయితే వెంటనే నాకు ఇచ్చేవే. ఇవ్వడానికేం ప్రాబ్లం లేదురా, కానీ నువ్వు తిరిగి ఇచ్చేస్తావేమోనని భయంగా ఉంది. తిరిగి ఇవ్వడమా? ఈ అప్పులప్పారావు జీవితంలో దేన్నైనా తీసుకోవడమే గాని తిరిగి ఇవ్వడం జరగదు, జరగలేదు, జరగబోదు. అందుకని కాదనకుండా నీ మనసు నాకు ఇచ్చేవే. ప్లీజ్ 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 ప్లీజ్. అంతగా బతిమాలా? దాందే ఉంది, తీసుకోరా. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, అలా పడిపోయాడేమిటి? అయ్యో, లేలే, ఏమైందిరా? తొక్క మీద కాలేసా. అది సరే, నిన్న నన్ను రెచ్చగొట్టేసి అలా వెళ్ళిపోయావంటే నువ్వనుకుని నీ ఫ్రెండ్ తో ప్రొసీడ్ అయిపోయి షోల్డర్ మీద షోల్డర్ వేసేసాడు. అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని 3 చెంపదెబ్బలు కొడుతుంది. ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది. అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది. ఇది అప్పుడే నన్ను రెండో దెబ్బ కొట్టేసింది. కొంపదీసి దీంతోనే నాకు ముడిపడిపోతుందా? సారీరా. దేనికే? దేనికి? బుద్ధ విగ్రహం అంత మగాని నిన్ను పట్టు కొట్టాను. ఇందాక నువ్వు నా భుజం మీద చెయ్యేసినప్పుడు మా ఎస్ఐ గారు అక్కడే ఉన్నారు. అందుకే నువ్వెవరో తెలియనట్టు నటించి నిన్ను కొట్టాను. సారీ, ఏమనుకోకరా. నో ప్రాబ్లం, ఏం పర్లేదు. మగవాళ్ళని కొట్టడం ఆడవాళ్ళ జన్మ హక్కే, జన్మ హక్కు. మిస్టర్ కృష్ణాంతటి వాడే మిస్సెస్ సత్యభామ చేత హెడేళ్ల కాలుతో దండించుకున్నాడు. ఏం పర్లేదు, నువ్వు కూడా కొట్టు. అయ్యో, ఇంకెప్పుడు కొట్టను రా. నేనేం అనుకోనే. ఇదిగో చెంప, అదిగో చెయ్యి. కొట్ట. వదలరా. వదలను. చెయ్యి వదలరా. వదలను. అయ్యో, వదలరా, నేను టైం చూసుకోవాలి. ఓహో, చూసు. అమ్మో, నాకు టైం అయింది. వస్తా, రేపు కలుద్దాం. రేపా? అయితే రేపు ఎక్కడ కలుద్దామే? బీచ్ లోనా? పెద్దవాళ్ళు బీచ్ ఏంట్రోయ్? అవును కదా. పోనీ కృష్ణా బ్యారేజ్ మీద? అయ్యో, అక్కడేంట్రా మరి అసహ్యంగా. అయితే గాంధీ పార్క్ లో? ఇంత చండాలమైన టేస్ట్ ఏంట్రా బాబు నీది? సరే, ఎక్కడ కలుద్దాం నువ్వే చెప్పవే. శ్మశానంలో కలుద్దాం. శ్మశానమా? ఆహా, బ్రహ్మాండమైన ప్లేసే. నీ టేస్టే టేస్టే. టాటా. ప్లీజ్ సౌండ్ హారన్. నిజంగా బ్రహ్మానందం గారు చెప్పిన జోస్యం నిజమైపోతుందా? నిజంగా బ్రహ్మానందం గారు చెప్పిన జోస్యం నిజమైపోతుందా? డెఫినెట్ గా. నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదా? నమ్మబుద్ధి కావడం లేదా? చిన్న తార్కాణం చెప్తాను, ఓసారి లెగ్గెత్తు. అబ్బో, ఇదిగో ఇక్కడుంది. ఏంటి ఆన? కాదు కాదు, ఈ మధ్య నీకు చాలా పెద్ద మొత్తంలో ధన లాభం వచ్చినట్టే వచ్చి వెంట్రుక వాసిలో ఓం నమ శివాయ. అవునా? అవును, ఓం నమ శివాయ. 10 రోజుల క్రితం 10 లక్షల లాటరీ తగిలినట్టే తగిలి ఒక్క నెంబర్లో మిస్ అయిపోయింది. మరి అదే బాబు జ్యోతిష్యం అంటేను. మరి ఇంత విద్య తెలిసి పందెల్లో నా దగ్గర 10 రూపాయలు ఎలా ఓడిపోయావు? లెగ్గు బాబు, లెగ్గు. అదేమైనా సామాన్యమైన లెగ్గా? ఐరన్ లెగ్గు. ఐరన్ లెగ్గా? అవును బాబు. ఇంత పాండిత్యం పెట్టుకుని నేను ఈ చెట్టు కింద ఎందుకున్నాను అనుకుంటున్నారు? ఎందుకు? లెగ్గు బాబు, లెగ్గు. మా వాడి ఇనపాద మహిమ. నేను ఏదైనా అన్నాననుకోండి, అది అక్షరాలా జరిగి తీరుతుంది. నా నోటికి అంత పవర్ ఇచ్చాడు గాడ్. కానీ అదే టైంలో మా వాడు అడుగు పెట్టాడు అనుకోండి, ఫినిష్, మొత్తం తారుమారైపోవాల్సిందే. అంటే? ఉదాహరణకి మీరు నిండు 100 ఏళ్ళు బ్రతుకుతారని నేను అన్నాను అనుకోండి, ఆ టైంలో మా వాడు అడుగు పెట్టాడో మీరు అవుట్. కొంపదీసి మీ తమ్ముడు గాని రాలేదు కదా? లేదు లేదు, ఆ లెగ్ పవర్ ఎలాంటిదంటే మొన్నోసారి మా వాడు గుళ్ళోకి వెళ్ళాడు, విగ్రహాలు పట్టు. అయ్య బాబోయ్, అంత దరిద్ర పాదమా? సామాన్యమైన పాదం కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. అయితే ఆ లెగ్గ లేకపోతే నీ మాటకు తిరుగులేదంటావు. ఖచ్చితంగా ఓం నమః శివాయ. 3వ చెంప దెబ్బ తినగానే మనకు కలిసి వచ్చేస్తుందంటావు. డెఫినెట్ గా కలిసి వచ్చేస్తుంది. వస్తున్నా. ఎవరు కావాలండి? ఎవరు మీరు? నీ అమ్మ మొగుడు కూతురు మోగిండి. నువ్వా అన్నయ్య? అమ్మ నాన్న బాగున్నారా? లేదు, నీలాంటి కూతురు కానీ బాధతో చచ్చిపోయారు. ఏమిటి, నిజమా? ఎంత శుభవార్త. అవును, బామ్మ పెళ్ళైపోయిందా? అయిపోయింది మొన్నే. అయ్యయ్యో, ఎంత పిడుగులాంటి వార్త. ఇంత చిన్న వయసులోనే బామ్మ పెళ్ళైపోయిందా?
పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే తాట ఒలిచేస్తాను లోపల పద ఏయ్ ఆగక్కడ ఎవడ్రా నువ్వు ఏమండి వీడెవడో చూడండి ఇంట్లోకి దూరిపోతున్నాడు ఎవరా నువ్వు నువ్వెవడ్రా మా ఆయన పట్టుకుని ఎవడ్రా నువ్వు అని అడుగుతున్నావా అసలు నువ్వెవడిరా ఎవడేరా నువ్వు ఈ ఇంటికి ఓనర్ రా అంటే వీడికి మొగుండే హాయ్ బాబు తప్పైపోయింది క్షమించండి బాబు తప్పు అయిపోయిందా అసలు ఏం జరిగిందో చెప్పరా బాబు మందులోకి మంచినీళ్ళు కావాలని అడిగితే సరాసరి బెడ్రూమ్ లో తీసుకెళ్ళింది సార్ తీసుకెళ్ళి లుంగి ఇచ్చింది ఇండియా ఇచ్చి లోపలికి వెళ్ళి పాల గ్లాస్ తో వచ్చింది పాల గ్లాస్ తోనా వచ్చి నోటికి అందించింది అందించి పక్కన వచ్చి కూర్చుంది తర్వాత భుజం మీద చేసింది ఆ తర్వాత నేను భుజం మీద చేయించాను ఆ తర్వాత క్లైమాక్స్ ఏమైందో చెప్పు తర్వాత ఏమైంది ఏమైందని నన్ను అడిగారా నీ అబ్బా నువ్వు చెప్పు ఆ తర్వాత బాలకృష్ణ విజయశాంతి స్టైల్లో మేము కూర్చుంటే రామిరెడ్డి లాగా నువ్వు వచ్చావు అమ్మయ్యా నా అదృష్టం బాగుండి 2 నిమిషాల ముందు వచ్చి సేవ్ అయిపోయాను లేకపోతే షేవ్ అయిపోను లే పదా మిమ్మల్ని ఎక్కడో చూస్తున్నట్టుంది లేదు పద. అది కాదు ఎక్కడో 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 చూశాను ఎక్కడ చూశాను లేదని చెప్తున్నా ఏయ్! మర్యాద చెబుతావా దండ వేయించుకుని దండం పెట్టించుకుంటావా ఏంటి దండేసి దండం పెట్టేస్తావా ఇలాంటి లండా సారీ మాట్లాడావంటే సావు బాజా వాయించేసి సమాధి కట్టేస్తాను ఈ రోజు ఎలాగైనా సరే దాని చేత 3వ చెంపదెబ్బ కొట్టించేసుకోవాలి. వెల్కమే సుబ్బి, గంట నుంచి నీ కోసం గోతికాడ నక్కలాగా కాసు కూర్చున్నాను. శ్మశానంలో మనం కలుసుకుందామని ఎందుకన్నావో నాకు ఇప్పుడు అర్థమైందే. ఇక్కడ మనం ఏం చేసుకున్నా ఎవరూ చూడరు కదే. ఇప్పుడు ఖచ్చితంగా కొట్టేస్తుంది. వదలరా దెయ్యాలు చూస్తాయి. వదలకపోతే ఏం చేస్తావు? కొడతావా? కొట్టుకో. చిన్నపిల్లలా కొట్టుకోవడం ఏంటన్నా ఏంటే గొంతు వరుస కూడా మార్చేశావు? నేను కాదురా మరెవరు? సారీ ఫర్ ద బ్రేక్ లాగా నువ్వెక్కడికి ఎందుకు తెచ్చావురా? నా జ్యోతి చిత్రం కోసం సార్. నీ జ్యోతి చిత్ర తర్వాత 100 జ్యోతి చిత్రాలు వడ్డీ పుచ్చు కొడతాను. ముందు నువ్వు ఎక్కడికి పో. తర్వాత అంటే కుదరదు సార్, ఇప్పుడే కొట్టాలి. ఇప్పుడే కొట్టాలా? ఓ ఎస్. అదేంటండి అలా కొట్టారు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మళ్ళీ కొడతాను. ఇదిగో ఇంకో దెబ్బ కొట్టామంటే వాడు చస్తాడు. కావాలంటే నన్ను కొట్టుకో, నేను రెడీగా ఉన్నాను. కొట్టు కొట్టు. అదేమిటి అలా ఉన్నావు? పెళ్లి కాని వాళ్ళందరినీ నక్సలైట్ల ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తారట. నువ్వుగా నీ నెలాఖరు లోపు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నక్సలైట్లకు బలైపోతానురా. నెలాఖరులోగానా? ఎందుకే? ఈ లోపలే పెళ్లి చేసేసుకుందాం. ఓకే? రియలీనా? ఎస్ఏ. కాకపోతే ఒక కండిషన్. వాట్ రాయ్? పెళ్లికి ముందే నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టాలి. ముందు నుంచే ఎందుకురా? పెళ్లి అయ్యాక ఎలాగో కొట్టుకుంటాం కదా. కాదు, ముందే కొట్టుకోవాలి. సర్లే చూద్దాం. నువ్వు వెళ్ళి ముహూర్తం పెట్టించే. పెట్టేస్తా, ఫస్ట్ క్లాస్ అని ముహూర్తం పెట్టేస్తా. మరి ఆ అమ్మాయితో 3వ చెంపదెబ్బ కొట్టించుకోలేదు కదా? పెళ్లి చేసుకోక ముందే కోవాలా? చేసుకున్నాక కుంటే సరిపోతుందా? కాపురం చేస్తున్నప్పుడు కొట్టించుకున్నా పర్వాలేదు, కాకపోతే కొట్టించుకున్నాక నీకు లక్షలు కలిసి వస్తాయి. వెంటనే ముహూర్తం పెట్టేయి. కూతురు లగ్గెత్తాయి, పెట్టేస్తా. అమ్మో. ఆహా. ఓహో. పెళ్లి కుమారుడు జాతకం. ఓం నమ శివాయ. ఈ లెగ్ బ్యాక్ లాగే ఆ లెగ్ ఫ్రంట్ కదలండి. దేనికి? దేనికేమిటయ్యా? కుడి కాలు పెళ్లి కొడుకు, ఎడం కాలు పెళ్లి కుమార్తె. లేపో. ఆహా. పెళ్లి కుమార్తె. అన్నయ్యా. పెళ్లి కుమార్తె పేరెత్తగానే లెగ్ ఎంట్రీ. అయ్యి బాబోయ్, నాశనం అయిపోయాను బాబోయ్, సర్వనాశనం అయిపోయాను బాబోయ్, నాశనం అయిపోయాను బాబోయ్. నిన్ను బిర్యానీ చేసి కాకుల్ని కుక్కల్ని మేప నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పెట్టుకుంటారని తెలిస్తే రాకపోతుంది కదా. నిన్ను ఇప్పుడేమి కీడు జరగదు కదా? జరగకపోవటం ఏంటి బాబు? ఈ పెళ్లి జరిగితే ఆ అమ్మాయి డెఫినెట్ గా చచ్చిపోతుంది. ఇదెక్కడ దారుణమయ్యా బాబు. లగ్గు మహత్యం బాబు, అదేమైనా సామాన్యమైన లెగ్గా? పెళ్లిళ్ళకెళ్ళి దినకార్యాలు జరిపించిన ఐరన్ లెగ్గు. మనం ఏం చేయలేము. అలా అంటే కుదరదు. ఆ అమ్మాయిని నేను పీకల దాకా ప్రేమించేశాను. అందానికి అందం, హృదయానికి హృదయం, లాఠీకి లాఠీ అన్నీ ఉన్న ఆలిన్ వన్నది. అది లేని నా బ్రతుకు టీవీ లేని వీసీఆర్ లాంటిది, గేరులు లేని కారు లాంటిది. డబ్బు కోసం కాకపోయింది ఆ అమ్మాయిని మైనే ప్యార్ కియా. అయితే ఓ పని చేయి, ఎలాగూ చచ్చిపోయేదాన్నే చేసుకుంటావు కనుక అది పోతుంది, వెంటనే నీ దోషము పోతుంది. ఆ తర్వాత నీ మైనే ప్యారికే నీకు పర్మనెంట్ ఓం నమ శివాయ అవుతుంది.
మరి ఈ అధర్మపత్ని విషయం నా ధర్మపత్నికి తెలిస్తే? చస్తే నేను రెండో పెళ్లి చేసుకోవద్దు కనుక చెప్పొద్దు. సరే, ఈ క్షణం నుంచే చావుకు సిద్ధంగా ఉన్న అమ్మాయిని వెతుకుదాం.